నరేంద్ర మోడీ గారి పాలనలో 24 గంటలు ఈ దేశం కోసం పనిచేసినాం. కరోనా వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మందులు వంచినాం, బియ్యం వంచినాం, ఉప్పు పప్పు వంచి అన్నా మీకు మేమున్నాం భయపడొద్దని చెప్పినాం. ఎన్నడన్నా కేసీఆర్ వచ్చినాడే? ఏ ఊరికన్నా వచ్చిరా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చిరా? ఒక్క ఎంపీ వచ్చిండా? ఈ చేవెల్ ఎంపీ వచ్చిండా? ఎన్నడైనా ₹1 ఇస్తే మందులని ఇచ్చిండా చేవెల్ ఎంపీ అన్న? ఇచ్చిండా? మా మీడియా మిత్రులు చెప్పాలి నాయన, నాకు తెలియదు ఈ జిల్లాలో ఏం జరుగుతుందో. సార్కు మస్తున్నాయి కదా మరి ఆస్తులు, అఫిడవిట్ లో డిక్లేర్ చేసిరు కదా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని. నేను తీసుకుపోయి ఇక్కడ రోగం వచ్చిన వాళ్ళని వాళ్ళ దవాఖానలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసిండా అన్న? కరోనా ఎవరికన్నా అంబులెన్స్లు పెట్టి ఎక్కించుకపోయి ఒక్కరికన్నా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించిండా? మరి ఎందుకు వేయాలన్నా 1000 కోట్లు? మనం 100 కోట్లు 1000 కోట్లు చేసుకుంటేందుకు, 5,000 కోట్లు చేసుకుంటేందుకు ఈ వీళ్ళకి మనం ఓట్లేస్తే ఈ దేశ పరిస్థితి ఏమైతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని ప్రశాంతంగా చెప్పుని చదువుకున్న వాళ్ళందరూ మన దిక్కే ఉన్నారు. ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవకాశం రానటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కి ఇచ్చిరు, తెలుగుదేశంకి ఇచ్చిరు, కొట్లాడినవని చెప్తే కేసీఆర్ కూడా ఇచ్చిరు. అయిపోయింది ఇంకా ఆయన టైం. నేను హైటెక్ ముఖ్యమంత్రిని, నాకంటే గొప్పగా ఎవడు ఆలోచించాడు? బిల్ క్లింటన్ నేనే తెచ్చిన, బిల్ గేట్స్ నేనే తెచ్చిన, హైటెక్ సిటీ నేనే కట్టిన, రంగారెడ్డి వాళ్ళకు ఫామ్ హౌస్లు నేనే ఇచ్చిన అని చెప్పుకున్న బందర్ బాబుని 2 సార్ల కంటే ఎక్కువ భరించలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. పంపించిరు, బందరు పంపించిరు. ఆయన చంద్రబాబు పోయిండు, విజన్ 2020 అన్న చంద్రబాబుని 2 సార్ల కంటే ఎక్కువ భరించలే ప్రజలు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా 2 సార్లకే ముఖం వచ్చింది కాంగ్రెస్ అంటే. ఈడలేదు కాంగ్రెస్, ఆడలేదు కాంగ్రెస్. ఈయన అంతకంటే పెద్దోడా? ఈయన పుట్టింది కాంగ్రెస్ లో, పెరిగింది తెలుగుదేశంలో, ఈయనకి వచ్చి లొలి పెడుతున్నాడు టీఆర్ఎస్ లో. ఈయన కూడా 2 సార్లు ఇచ్చారు ప్రజలు నమ్మి నానబోతే చందన వెల్లుల లెక్క ఉన్నది, పుచ్చి బుర్రలైన అన్నట్టున్నది పరిస్థితి. అందుకని ఇలా తెలంగాణ సమాజం మా దుబ్బాకలు మొదలు పెట్టింది ఆలోచించుడు, హుజూరాబాద్ లో కంటిన్యూ చేసింది. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి. నరసింహారెడ్డి గారు క్యాండిడేటా, రఘునందన్ రావు క్యాండిడేటా, ప్రకాష్ గారు క్యాండిడేట్ అనేది పక్కన పెట్టుంది. ఈ అవినీతి పాలన, ఈ కుటుంబ పాలన, ఈ ముఖ్యమంత్రి గారి నుంచి మనకు ఎదురుతున్నటువంటి కష్టాలు పోవాలంటే మీరు ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్పాలి. 2014లో గెలిచినప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారి ఆస్తులు ఎంత, 2018లో ఆయన ఆస్తులు ఎంత, ఎలక్షన్ అఫిడవిట్ దొరుకుతుంది. అంతా వకీల్లే ఉన్నారు, అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. 2014లో పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు ఆ అఫిడవిట్లు ఎంత ఉండే, 2018లో ఎంత ఉన్నాయి, రేపు 2024కో 23కో ఎంత పెరుగుతాయి అనేది మీరు ఒక్కసారి జనానికి చెప్పురు. అంతే, వేరే వాళ్ళ గురించి చెప్పకూరి, ఢిల్లీ గురించి మాట్లాడకూరి, కాశ్మీర్ ఫైల్స్ మాట్లాడకూరి, నిజాం సర్కార్ వద్దు, మనకి పెట్రోల్ వద్దు, డీజిల్ వద్దు. మనం లెక్క బరాబరి చెప్పాల్సింది ఏంటంటే మన ఎమ్మెల్యే సాబ్ గెలిచే కంటే ముందు ఎట్లుండే, గెలిచినాక ఎట్లయింది. మన ఎంపీ సాబ్ ఆస్తులు 2018లో ఎంత ఉండే, 2024లో ఎంత అయినాయి. ఈ లెక్క జనానికి చెప్పురి, సరిపోతుంది వాళ్ళకి. కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. 42 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి 2014లో గెలిచిన తర్వాత 2018 ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. 42 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2014లో ఒక ఆయన ఆస్తి 40 లక్షలు ఉండే, పేర్లు చెప్పు నాకు ఇష్టం లేదు. 2014లో ఆయన అఫిడవిట్ ఇచ్చిండు, ఎంత అన్నా నీ ఆస్తి అంటే 40 లక్షలు ఇచ్చిండు. 2018లో అదే ఎమ్మెల్యే మళ్ళీ అఫిడవిట్ ఇచ్చిండు, అన్న నీ ఆస్తి ఎంత అని అడిగిండు. ఎవరు అడగలే, ఆయనే ఇచ్చిండు అఫిడవిట్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిండు, సార్ నువ్వు 4 ఏళ్ళ 3 నెలలు ఎమ్మెల్యే చేసినావు, నీ జీతం 1 లక్ష, నీ గీతం 1.5 లక్ష, మొత్తం కలిపితే 2.5 లక్షలు, 4 సంవత్సరాలంటే 48 నెలలు, మీద 3 నెలలు, నువ్వు పనిచేసింది 51 నెలలు ఎమ్మెల్యే, జీతం 2.5 లక్షలు అనుకో. నెలకు 2.5 లక్షలు నీ జీతం అయితే 2014లో 40 లక్షల ఆస్తున్న నీకు 2018కి వచ్చేసరికి వారి 40 కోట్లు ఎట్లయింది అని ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది. ఇగో ఇంత దోసుకున్నారు. 4 ఏళ్లకే 40 లక్షలు, 40 కోట్లు అయింది ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్తి. ఇక రెండోసారి గెలిచినాక ఒక్కొక్కరిని ఎంత అయిందో రేపు అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది. ఇది జనానికి మనం చెప్పాలన్నా వద్దా? అప్పుడు చెప్పాలన్నా వద్దా? చిన్న సీసీ ఇస్తారు, పెద్ద సీసీ ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు, కమ్యూనిటీ హాల్ ఇస్తారు, చాలా ఇస్తారు.
ఎక్కడి ఇవన్నీ? ఎక్కడి? జీతం పైసలు కాదు, అన్న కష్టపడి చెమటోడిచి సంపాదించిన పైసలు కావు. ఆ ఎమ్మెల్యే అనే పదవిని అడ్డం పెట్టుకొని 111 జీవో పేరు మీద, రియల్ ఎస్టేట్ పేరు మీద, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన రోడ్డు కాంట్రాక్టు పేరు మీద దొబ్బిన కమిషన్లు తప్ప ఇంకొకటి కాదండి. అందుకని బరాబరి మనం చెప్పాల్సిందే, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిందే. నరసన్న దిక్కు, ప్రకాశ్ అన్న దిక్కు కాగితాలు ఇస్తా ఉన్నారు. నేను మాట్లాడితే రేపటిదాకా అయినా మాట్లాడితే నాకేం ఇబ్బంది లేదు, కానీ ఆకలి అవుతుంది, కొంచెం జ్వరం కూడా ఉంది నాకు, అందుకని తొందరగా ముగిద్దాం అనుకుంటున్నా. కేసీఆర్ మాట్లాడిన అబద్ధాల గురించి మనం చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భాగవతం పొద్దుకి మొదలు పెడతారు, తెల్లారి దాకా అవుతుంది, గట్లే ఉంటుంది. కేసీఆర్ సార్ ముచ్చట ఎట్లుంటుందో ఒక ముచ్చట చెప్పి ముగిస్తా. వెనకడికి ఇప్పుడంటే అన్ని టీవీలు వచ్చినాయి, కోడలు దిద్దిన కాపురం, అత్త మెచ్చిన కోడలు సీరియల్లే చూస్తున్నాం. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు కసీరికాడ భాగవతాలు ఆడుతుంది వద్దురు, చూసిరా చంద్రవెల్లోళ్ళు భాగవతాలు ఆడే వాళ్ళు వద్దురు కసీరికాడికి. భాగవతం వాళ్ళు రంగులు వేసుకుంటే ముందుగా వాడు వస్తాడు. ఇప్పుడు మా కూరగాయలు వేసుకుంటారు సగం చిరిగిన జీరో పాయింట్లు, గట్లే మోకాల కింద మోకాల మీద చిరిగిపోయిన వేసుకొని అప్పుడు వాడు వస్తుండే, మెడ మీద జబ్బ మీద తుపాకి రామని లేక కట్టె తుపాకి పట్టుకొని వస్తుండే. వాడు చెప్తుండే ఇప్పుడే షేవెల్ల తుమ్ము కింద మంట పెట్టినా, చెరువు మొత్తం బాస్మతి బియ్యం పోసిన, రంజిత్ రెడ్డి భాగవతులకి వెళ్ళి కోళ్ళు మొత్తం అన్ననే తెచ్చేసిన, ఈ భాగవతం అయిపోగానే మీకు మొత్తం చికెన్ బిర్యానీ వస్తుంది అని చెప్తాడు. అంత అయిపోయినాక పోతాడు, చింతా కూడా ఉండదు, ఆడ చికెన్ ఉండదు, బిర్యానీ ఉండదు, చింతా కూడా దిక్కు ఉండదు. అట్లా కేసీఆర్ చెప్తాడు. కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టిండు ఏడా ప్రగతి భవన్ లో, మంచి మంచి తెల్ల షామియానాలు వేసిండు, మొత్తం రైతుల్ని పిలిచిండు. మీ సార్ పిలిచిండంటే అందరు ఉత్సాహపడిపోయిండ్రు, ఏదో చెప్తాడేమో అని. అందరు రైతులే కావాలి, నాలుగు వ్యవసాయం చేసేటోడే రావాలి, వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వడ్డించేటోడే రావాలని అందరిని దొరకపోయి కూర్చోబెట్టిను. మీటింగ్ మస్తు పెట్టిండు, పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్లు, మైకులు మొదలు కాగానే అందరు కూర్చున్నారు. సార్ ముచ్చట మొదలు పెట్టిండు. ఫస్ట్ లైన్లో ఏం చెప్పిండు? అసలు కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం దేశం అంతా రేపు ఆగమవుతుందో అన్నాడు. నాకు కూడా అర్థం కాలేదు, నేను ఎప్పుడప్పుడు సార్ ఏం మాట్లాడుతుండో అని వింటాను. ఎందుకంటే మన శత్రువు ఏం మాట్లాడుతుండో వింటే మనం సమాధానం ఏం చెప్పాలో తెలుస్తుంది. నాకు గుర్తుండి 2017 నవంబర్లో అనుకుంటా ఫస్ట్ మీటింగ్ పెట్టిండు, పైకి పట్టుకున్నాడు. ఏమైంది సార్కి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమైనా ఎండగొట్టిందా అని చూసిన, మీద తెల్ల షామియానా మంచిగానే ఉంది. మొదలు పెట్టుడే కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండో అని చెప్పి మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆగం కావాలి, ఇప్పుడు నేను చెప్పే ముచ్చట ఇంటి అన్నాడు. అందరు ఏం ముచ్చట అని సీరియస్ గా చూసి పెట్టిరు, టీవీలలో కూడా సౌండ్ పెంచుకొని విన్నాం మేము. ఏం చెప్పిండు సారు? వచ్చే పసల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న రైతులకు అందరికీ యూరియా, దుక్కి మందు, మొత్తం ఎరువులు మొత్తం ఉచితంగా ఇస్తా అని చెప్పిండు. ఆ పక్కనే కూడా మా ప్రకాశ్ అన్న లేక అమాయకుడు ఉండే, ఆయన లేచి ఎగిరెగిరి చప్పట్లు కొట్టిండు. ఆయనకు తెలియదు ఈయన నన్ను బకరం చేస్తున్నాడని. ప్రకాశ్ అన్న ఎన్ని కోట్లు అవుతాయో అన్నాడు పక్కన ఉన్నోని. ఎంత సార్? 20-25 కోట్లు అన్నాడు. 20-25 వేల కోట్లు అన్నాడు. అదెంత? మనం పొద్దుకెత్తి పొద్దుగల దించినంత కాదని సార్ ఇచ్చేద్దాం, 20-25 వేల కోట్లు ఇచ్చడో లెక్కనా అన్నాడు. అయిపోయింది. నేను కూడా అనుకున్నా ఎట్ల రూపాయికి ఇట్లు ఇస్తే మరి మనకు రైతులు ఓట్లు ఎత్తరాయ్యారా అని నాకు కూడా భయమైంది. ఎప్పుడు చెప్పిండి మాట? 2017లో చెప్పిండు. ఇలా ఏడున్నాం? 2022లో ఉన్నాం. ఎన్నేళ్ళు అయిందన్నా? 5 ఏళ్ళు అయింది. ఏడాదికి 2 పసలు, మొత్తం ఎన్ని పసలు బాకీ ఉన్నాడు? 10 పసలు బాకీ ఉన్నాడు. 10 పసల యూరియా పైసలు, దుక్కి మంది పైసలు వస్తేనే వారి నీ కారు కొట్టేస్తారు, లేకపోతే నిన్ను ఊర్లోకి వెళ్ళి బగాయిస్తామని చెప్పాల్సినటువంటి రోజులు వచ్చారు. మీరేం చేయకూరి, అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. మంచిగా సార్ మాట్లాడిందని కట్టింగ్ ఎడిటింగ్ చేసి మీ గ్రూప్ లో మీ ఊర్లో పంపురి. కేసీఆర్ కి మధ్యలో బాగా కోపం వస్తుంది, బీజేపీ వాళ్ళ మీద కూడా వస్తుంది, బీజేపీ పోరగాళ్ళ మీద వస్తుంది. బీజేపీలో ఐటీ సెల్ పెట్టిరు, ఆ పోరల మీద ఇంకా కోపానికి వస్తుంది. ఏమంటాడు? అది సెల్ ఫోన్ కాదు, అది ఐటీ కాదు, అది సోషల్ మీడియా కాదు. చిన్నప్పుడు ఊర్లలో మంత్రాలు ఎత్తురు చూడు, అటువంటి శుద్ర విద్య అన్నట్టు అది. ఎందుకంటే కేసీఆర్ అంగిలాగిప్పి ఉన్నది ఉన్నట్టు జనం ముంగట పెడుతున్నారు కాబట్టి. కాశ్మీరీ ఫైల్స్ గురించి సార్ ఏం మాట్లాడిండు? సార్ బిడ్డ ఏం మాట్లాడిందో కూడా నిన్న ఇలా పంపినాం. చూసిరా? మనం మాట్లాడలే. కవితమ్మ పార్లమెంట్ లో మాట్లాడింది. 1990లో కాశ్మీరీ పండిట్లకు అన్యాయం జరిగింది, స్పీకర్ గారు మీరు న్యాయం చేయాలి అని కవిత మాట్లాడింది. బిడ్డ ఇటు మాట్లాడితే అయ్యా ఇటు మాట్లాడాడు. కాశ్మీరీ ఫైల్ వద్దంట. ఏం కావాలి?
కేసీఆర్ ఫైల్ తీయాలి. కేసీఆర్ ఫైల్ తీయాలి. కేసీఆర్ ఫైళ్ళ మీద విచారణ జరగాలి. నిజాం నవాబు చేసిన అరాచకాల ఫైల్ తీయాలి. ఓల్డ్ సిటీకి పోయి కరెంటు బిల్లు వసూలు చేయని నీ అసమర్థ ప్రభుత్వ విధానాల మీద కాశ్మీర్ ఫైల్ లాంటి ఒక ఫైల్ తీయాలి. ఓల్డ్ సిటీ ఫైల్ కూడా తీయాలి. 8 ఏళ్ళు అయింది కేసీఆర్, నీ సూరత్ కి ఒక్క రోజున ఓల్డ్ సిటీ పోయినావా అని చెప్పి అడగాలి. ఓల్డ్ సిటీని కూడా న్యూ సిటీ లాగా డెవలప్ చేయమని చెప్పాను అడగాలి. ఎవరికి భయపట్టి నువ్వు ఓల్డ్ సిటీకి పోతలేవు బిడ్డ అని అడగాలి. పోవాలా వద్దా? పోవాలా వద్దా? ఓల్డ్ సిటీ కూడా బాగా కావాలా వద్దా? ఓల్డ్ సిటీకి మెట్రో రావాలా వద్దా? ఆడున్న ముస్లిం సోదరులు చదవాలా వద్దా? మరి వాళ్ళని టెర్రరిస్టులు తయారు చేస్తుంది ఎవరు? హైదరాబాద్ ఎంపీ కేసీఆర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అవునా కాదా అనేది ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.